బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలంటున్న శ్రీ గణేష్ కేంద్ర సమితి సభ్యులు. హరిదాస్ కు ధర్మ జాగరణ సమితి సభ్యుల ప్రోత్సాహం. భారత్ హై స్కూల్ నందు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలంటూ ధర్నా నిర్వహించిన సిపిఐ నాయకులు. నంద్యాల పట్టణంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుకలను వైష్ణవ ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. సంజీవనగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం, గుడిపాటిగడ్డలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తాయి. కొండలవాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస, ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ, శ్రీ పద్మ హృదయేశ చిత చిద్విలాస గోవింద గోవింద ఓ శ్రీనివాస, కోనేటి తీరాన కొలువున్న స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ, ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి గోవింద గోవింద ఓ శ్రీనివాస, అలమేలు మంగమ్మ అందాల స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ, కలిలోన విలసిల్లు కరుణాంతరంగా గోవింద గోవింద ఓ శ్రీనివాస, అవతార పురుష అనుపమాకార గోవింద గోవింద శ్రీ వెంకటేశ, ధర్మాధినేత ధరణి విహార గోవింద గోవింద ఓ శ్రీనివాస, ఏడు కొండలవాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస, ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ, శ్రీ పద్మ హృదయేశ చిత చిద్విలాస గోవింద గోవింద ఓ శ్రీనివాస, కోనేటి తీరాన కొలువున్న స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ, ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి గోవింద గోవింద ఓ శ్రీనివాస, అలమేలు మంగమ్మ అందాల స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ, కలిలోన విలసిల్లు కరుణాంతరంగా గోవింద గోవింద ఓ శ్రీనివాస, అవతార పురుష అనుపమాకార గోవింద గోవింద శ్రీ వెంకటేశ, ధర్మాధినేత ధరణి విహార గోవింద గోవింద ఓ శ్రీనివాస. అడుగడుగు దండాల అందాల స్వామి గోవింద గోవింద ఓ శ్రీనివాస, ఏడు కొండలవాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస, ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ, శ్రీ పద్మ హృదయేశ చిత చిద్విలాస గోవింద గోవింద ఓ శ్రీనివాస, కోనేటి తీరాన కొలువున్న స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ, ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి గోవింద గోవింద ఓ శ్రీనివాస, అలమేలు మంగమ్మ అందాల స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ, కలిలోన విలసిల్లు కరుణాంతరంగా గోవింద గోవింద ఓ శ్రీనివాస, అవతార పురుష అనుపమాకార గోవింద గోవింద శ్రీ వెంకటేశ, ధర్మాధినేత ధరణి విహార గోవింద గోవింద ఓ శ్రీనివాస, ఏడు కొండలవాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస, ఆనంద నిలయ అఖిలాండ పోష గోవింద గోవింద శ్రీ వెంకటేశ, శ్రీ పద్మ హృదయేశ చిత చిద్విలాస గోవింద గోవింద ఓ శ్రీనివాస, కోనేటి తీరాన కొలువున్న స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ, ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి గోవింద గోవింద ఓ శ్రీనివాస, అలమేలు మంగమ్మ అందాల స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ, కలిలోన విలసిల్లు కరుణాంతరంగా గోవింద గోవింద ఓ శ్రీనివాస, అవతార పురుష అనుపమాకార గోవింద గోవింద శ్రీ వెంకటేశ, ధర్మాధినేత ధరణి విహార గోవింద గోవింద ఓ శ్రీనివాస, ప్రణమామి ఓ స్వామి సర్వాంతర్యామి గోవింద గోవింద ఓ శ్రీనివాస, అలమేలు మంగమ్మ అందాల స్వామి గోవింద గోవింద శ్రీ వెంకటేశ, కలిలోన విలసిల్లు కరుణాంతరంగా గోవింద గోవింద ఓ శ్రీనివాస, అవతార పురుష అనుపమాకార గోవింద గోవింద శ్రీ వెంకటేశ,
ధర్మాధినేత ధరణి విహార గోవింద గోవింద ఓ శ్రీనివాస అడుగడుగు దండాల అందాల స్వామి గోవింద గోవింద ఓ శ్రీనివాస. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు కోరారు. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నంద్యాల అధ్యక్షుడు గంగిశెట్టి విజయ్ కుమార్ సూచించారు. స్వామి వివేకానంద జయంతి వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక పురపాలక టౌన్ హాల్ నుంచి గాంధీ చౌక్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కల్పనా సెంటర్లోని స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చలంబాబు, నాగేంద్ర, శ్యామ్ సుందర్లాల్, లలితా సరస్వతి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు వివిధ కాలేజీల నుండి వచ్చిన కాలేజీ విద్యార్థులకు వారి యజమానులకు అందరికీ స్వామి వివేకానంద తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒక్కసారి స్వామి వివేకానంద జయంతి రోజు కానీ మీ అందరూ పాల్గొని ఈ ర్యాలీ జయంతిని సంతోషంగా జరుపుకోవాలనేది ప్రత్యేకంగా మీకు ఆ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వివేకానంద జయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు. నిజంగా ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో యువత పాల్గొనడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే వివేకానందుల వారు ఎక్కడ ఆయన ప్రసంగాల్లో కూడా యువత ముందుకు రావాలి, యువతనే దేశానికి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి అని చెప్పి సందేశం ఇచ్చే వ్యక్తి ఆయన. చాలా కాలంగా కనుమరుగవుతున్న హరిదాసు కీర్తనలను గత 6 సంవత్సరాలుగా ధర్మ జాగరణ సమితి సభ్యులు హరిదాసు శ్రీనును ప్రోత్సహిస్తూ వస్తున్నారు. హరిదాసులను ప్రోత్సహించేందుకు గత 6 సంవత్సరాలుగా హరిదాసు శ్రీనుకు హరిదాసు వేషధారణ వస్తువులను అందజేసి ప్రోత్సహిస్తున్నట్లు ధర్మ జాగరణ సమితి సభ్యులు రాంప్రసాద్ తెలిపారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాల దగ్గర హరిదాసు గోవింద నామస్మరణలతో భక్తులను ఆకట్టుకున్నారు. హరిదాసు పట్టణమంతటా హరినామస్మరణ చేస్తుంటే హిందువుల ఆచారాలు, కనుమరుగైన సాంప్రదాయాలకు తిరిగి జీవం పోసినట్లయిందని వారు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా హరిదాసులు ప్రతి వీధిలో కూడా హరినామ స్మరణ మూగే విధంగా తిరిగేవాళ్ళు. అయితే ఈ రోజున హరిదాసులే కనుమరుగయ్యారు. కానీ నంద్యాల నగరానికి అదృష్టం ఏంటంటే మన పున్నాపురంలో ఉన్నటువంటి హరిదాసు శ్రీను విశ్వనగర్లో ఉన్నటువంటి ప్రతి నిత్యం గత 6-7 సంవత్సరాలుగా ప్రతి వీధికి వెళ్ళి ఉదయాన్నే తెల్లవారుజామున వేకుజామున హరినామ స్మరణ చేస్తూ ఆ విధంగా సంక్రాంతి యొక్క సంబరాన్ని నంద్యాల ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. అలాంటి హరిదాసు శ్రీను గారిని ఈ రోజున సత్కరించి ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాంగణంలో కూడా హరినామాన్ని స్మరిస్తూ ఈ రోజున అందరినీ కూడా ఉత్తేజపరిచారు. హరిదాసు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకే మతం లేనిది ఈ హరినామ సంకీర్తనగా మా అబ్బల కాలం చేసేది విధానంగా మన ఆర్ఎస్ఎస్ వారి మన రాంప్రసాద్ సార్ గారు అదేవిధంగా ఈ హిందూ సాంప్రదాయాన్ని బలపరిచి నన్ను ఒక హిందూ సాంప్రదాయ ఇది హరినామ సంకీర్తనగా వీధి ప్రతి సంవత్సరముగా ఈ సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఈ ఒక వీధికి భిక్షం ఎత్తుకుంటా హరినామ సంకీర్తన చెప్పుకుంటా ఇన్న వారికి చెప్పిన వారికి హరినామ సంకీర్తన వైకుంఠ ప్రాప్తి కలగాలని అదేవిధంగా ఇల్లా బాబుల సల్లా ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణ కేశవ మాధవ నారాయణ గోవింద నారాయణ 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 రామకృష్ణ గోవింద నారాయణ. నంద్యాల పట్టణంలోని భారత్ హై స్కూల్ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు కరస్పాండెంట్ రాహేలమ్మ తెలిపారు. సంక్రాంతి పర్వదినం రైతుల పండగ, రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని భారత్ హై స్కూల్ కరస్పాండెంట్ రాహేలమ్మ పేర్కొన్నారు. శుక్రవారం స్కూల్ నందు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం బహుమతులు అందజేసి ఈ సందర్భంగా సంక్రాంతి రైతుల పండుగని, ధాన్యం చేతికొచ్చిన తర్వాత రైతన్నలు సంతోషంగా చేసుకునే పండుగని వివరించారు. తమ స్కూల్ నందు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం భారత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో టీచర్స్కి ముగ్గుల పోటీ నిర్వహిస్తాము. అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది.
వారికి జడ్జెస్గా ఉన్నటువంటి వారు ఇక్కడ లేరు, వేరే ప్లేస్లో నుండి వాళ్ళు రీసెంట్ చూసి ఫస్ట్ సెకండ్ థర్డ్ పంపిస్తారు. ఇక బహుమతి ప్రదానం చేయబడుతుంది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. పల్లెల్లో వాళ్ళు పండించినటువంటి పంటను ఇంటికి తీసుకొచ్చి తీపి వంటలు చేసుకొని మరి గూడు బసవన్నలు ఇవన్నీ ఉంటాయి. ఇవి గాలి పటాలు ఎగరవేస్తారు, చేతులు బాగా తింటారు. సో ఇలా పల్లెల్లో చాలా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలతో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలను ఇవ్వాలని, నిర్మాణానికి హౌసింగ్ లోన్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని పిలుపు ఇవ్వడం జరిగిందని అన్నారు. మన నంద్యాల జిల్లాలో నవంబర్ 18వ తారీఖున అన్ని మండల గ్రామాల సచివాలయంలో ఇల్లు లేని నిరుపేదలతో వ్యక్తిగత అర్జీలను ఇప్పించడం జరిగిందని, 2వ విడత మండల తహసీల్దార్ కార్యాలయాల దగ్గర ఇల్లు లేని నిరుపేదలతో ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తర్వాత జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర బాధితులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ ఉద్యమాలకు ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే పేద ప్రజల కోసం నంద్యాలలో మంత్రి ఇల్లును ముట్టడిస్తామన్నారు. అప్పటి ముఖ్యమంత్రిగా, అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన పక్కనే ఉన్నటువంటి మంత్రిగా ఇప్పుడు ఫరూక్ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం అవుతా ఉంది. ఈ 6 నెలల కాలం అయినప్పటికీ దీనిపైన మొన్ననే క్యాబినెట్ లో కూడా మేము ఇస్తాం ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో అని చెప్తా ఉన్నారు. కానీ మేము అడుగుతా ఉన్నాం, నంద్యాల అయ్యా రాష్ట్ర మంత్రి గారు ఫరూక్ గారు, మీరు ఇప్పటికైనా మీరు పట్టాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే క్యాంప్ ఆఫీస్ నిర్వహిస్తా ఉన్నారో మంత్రి గారి క్యాంప్ ఆఫీసులోనే మేము రాబోయే రోజుల్లో మీరు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే మీ ఇళ్ల దగ్గరే ప్రజల్ని సమీకరిస్తాం. సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల టౌన్లో ఇల్లు లేని నిరుపేదలతో శుక్రవారం 300 మందితో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అనంతరం డిప్యూటీ తహసీల్దార్ రామ సంజీవయ్యకు అర్జీలు ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, సిపిఐ శాఖ కార్యదర్శి సహాయ కార్యదర్శులు ఎం హబీబ్ బేగ్, శేషవలి, సాల మద్దిలేటి, మద్దయ్య, హుసేన్, నారాయణమ్మ, చాంద్ బాషా, కిట్టు శ్రీనివాసులు, సిద్దిక్ హుసేన్ సా, మా బాషా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల టౌన్లో ఇల్లు లేని నిరుపేదలతో 2వ దఫ ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికలలో జగన్ ప్రభుత్వము 1.5 సెంటు ఇచ్చినాడు, 1,80,000 బిల్డింగ్ కట్టించుకోనికి ఇచ్చినాడు. మరి మేము అధికారంలోకి వస్తే మరి 4 లక్షల హౌసింగ్లు ఇస్తాము, ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటే తెలియజేస్తున్నాము, నంద్యాల పట్టణంలో 42 వార్డులలో అనేక మంది నిరుపేదలు ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 2-3 ఫ్యామిలీలు గడుపుతూ మరి వారికి సరైన ఆధార్ కార్డు లేక, రేషన్ కార్డు లేక మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారిని గుర్తించి మరి సచివాలయంలో పోయిన 18వ తారీఖు సచివాలయంలో కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. మరి వెంటనే మీరు వెరిఫై చేసి ఎవరైతే అర్హులైన నిరుపేదలు ఉన్నారో వారికి ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్లకు మరి టౌన్లో 2 సెంట్లు స్థలం ఇస్తే గానీ మరి వారి జీవనోపాధికి ఉపయోగకరంగా ఉంటుంది. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలంటున్న శ్రీ గణేష్ కేంద్ర సమితి సభ్యులు. హరిదాస్కు ధర్మ జాగరణ సమితి సభ్యుల ప్రోత్సాహం.
భారత్ హై స్కూల్ నందు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలంటూ ధర్నా నిర్వహించిన సిపిఐ నాయకులు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.